పిఠాపురంలో మొట్టమొదటిగా అధికారం చేపట్టిన తర్వాత సభ జరుగుతుంది. ఏంటమ్మా ఏం చెప్తారు? అందుకే ముందు రోజు నుంచే వచ్చామండి. మామూలుగా సభ రోజు ఈవినింగ్‌కి వెళ్తాము. ఈరోజు ఇంకా గ్రాండ్‌గా జరుగుతుంది కాబట్టి వచ్చాము. హోలీ పండుగలాగా హోలీ కూడా చేసుకుంటూ, మా ఆవిర్భావ దినోత్సవం చాలా గ్రాండ్‌గా ఇప్పుడు పదవిలో ఉండి చేసుకుంటున్నాం గదా! 10 సంవత్సరాల కృషి ఇప్పుడు ఫలించిందని చాలా ఉత్సాహంగా చేసుకోవటానికి ముందు రోజు నుంచే ఇక్కడుండి మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? హైదరాబాద్ నుంచి వచ్చామండి. తెలంగాణ నుంచి ఆంధ్ర తెలంగాణ నుంచి వచ్చాం. తెలంగాణ వీర మహిళ. ఇంత ఎండలో ఎలా వచ్చారు? ఎలా అంటే మా అభిమానం అలాగండి. పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రాణమైనా ఇస్తాం మేము. అంతలా ఉంటది తెలంగాణ అభిమానం. ఎలా ఉంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన, కూటమి పరిపాలన? చాలా బాగుంది. అలా అడగటానికి అక్కడ అసలు ఆయన వచ్చినాక రోడ్లు గానీ, ఏదన్నా గానీ, అసలు పంచాయతీలో మార్పు గానీ, అసలు గిన్నిస్ రికార్డ్ ఎక్కేశారు గదా! సార్. 6 నెలలకే ఇంకా 1 ఇయర్ కూడా అవ్వలేదు. ఫలితం చూస్తున్నారు. మా తెలంగాణ వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నామండి. మాకు అక్కడ కూడా ఈ పాలన కావాలి. మాకు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రావాలి. మేము కూడా ఆయన ఇదిలో ఉండాలి అని చాలా ఎదురు చూస్తున్నాము. ఫస్ట్ తెలంగాణలో పుట్టినా గానీ మాకు ఈ అదృష్టం ఆంధ్ర వాళ్ళకి దొరికింది. ఆ అదృష్టం మాకు కూడా కావాలని కోరుకుంటూ తెలంగాణ నుంచి ఇక్కడి దాకా వచ్చాం కష్టపడి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఆడబిడ్డలకి అన్ని భద్రతలు ఏం చెప్తారు? ఎలా స్పందిస్తారు మీరు? భద్రత లేదని ఇప్పుడు కాదండి, అది ముందు నుంచి లేదు. వైసీపీ ప్రభుత్వం ఇదిలో లేదండి భద్రత. మిస్సింగ్ కానీ అవన్నీ అప్పుడు లేదు. ఇప్పుడే సెటరేట్ అవుతుందండి. ఇప్పుడే కొంచెం చాలా ఇదిగా అవుతుంది. ఏదైనా మనం చెట్టు పెట్టగానే పూలు పూయవు కదండి, కాయలు కాయవు కదా. మనం వచ్చి ఇంకా 8 మంత్సే కదా అవుతుంది. ఇంకా చూడండి 1 ఇయర్ అన్నా చూడండి ఎలా ఉంటుందో భద్రత అన్నది ఏంటో చూపిస్తారు. ఇప్పుడు పంచాయతీలో చూపించారు. ప్లస్ ప్రతి దాంట్లో మనం ప్రభుత్వం అన్నది ఎవరిని అడిగినా ఆపోజిట్, ఇప్పుడు వైసీపీ వాళ్ళని అడిగినా కానీ మనసులో నుంచి రాపోయినా, చెప్పలేకపోయినా కానీ వాళ్ళు మనసులో అనుకుంటున్నారు, బయటికి చెప్పలేక బయట పడలేక. అదేంటన్నది అందరికీ తెలుసండి. గవర్నమెంట్ మాడి రోడ్లు ఎన్ని యాక్సిడెంట్లు అయిపోయాయండి. చిన్న చిన్న పిల్లలు చనిపోయేవాళ్ళండి. కొత్తగా మ్యారేజెస్ అయిన వాళ్ళు, పెళ్లి కావాల్సిన వాళ్ళు, కుర్రోళ్ళు, జాబులు చేసేవాళ్ళు, ఒక్కొక్క కుటుంబాలు ఎంత ఆగమైపోయాయండి. ఇప్పుడు రోడ్లండి ఇప్పుడు వచ్చేటప్పుడు ఎంత ఇదిగా ఉన్నాయండి చూసామండి. ఒక్కొక్క రోడ్లు వేస్తున్నారు, హైవే రోడ్లు కూడా అంతలాగా ఇదిగా ఉన్నాయి. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ ఈ రోజున తన అన్నకి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఏం చెప్తారు? ఏంటి 10 సంవత్సరాల నుంచి కష్టపడ్డారండి నాగబాబు గారు. ఎలక్షన్ టైంలో కూడా ఆయన హెల్త్ బాగోలేదు, కాలు ఆపరేషన్ అయింది, అయినా కానీ వచ్చారు. నాగబాబు గారు అసలు పవన్ కళ్యాణ్ గారిని ఎన్నింటి ఉన్నారండి, ఎప్పుడు కూడా వదలలేదండి. అది ఈ వారసత్వం రాజకీయం కాదండి. వ్యతిరేకం అంటే అది వారసత్వ రాజకీయం కాదండి. ఆయనకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు కదండి, ఎమ్మెల్యే ఇవ్వలేదు కదండి, ఎంపీ ఇవ్వలేదు కదండి. అవునండి, ఎమ్మెల్యేల చేత ఎన్నుకోబడ్డారు అంతేగాని ఇప్పుడు ఎమ్మెల్యే అంటే అసెంబ్లీకి ఏమో ఆయన ఇచ్చేపీలేదు, కౌన్సిలరే. కానీ ఇప్పుడు ఫస్ట్ ముందు నుంచి కరెక్టే సార్, ముందు నుంచి ఆయనకి ఇవ్వలేదు కదా, వద్దని పక్కకు పెట్టారు. మా జనసేన వాళ్ళు కూడా కోరుకుంటున్నారు, ఎందుకంటే మా వీర మహిళలు కానీ జన సైనికులు కానీ కష్టపడ్డారు, సార్తో పాటు కష్టపడ్డారు, ఫస్ట్ నుంచి ఉన్నారు. ఆయనకు కూడా మాకు ఇవ్వటం మాకు ఆనందం కాబట్టి మేమందరం కోరుకున్న దాని మీద, మేము డిమాండ్ మీద ఆయనకి అది ఇవ్వడానికి ఇదయ్యారనమాట. ఎవరు కోరుస్తారండి? వర్మ గారు ఇప్పుడు వాళ్ళ అన్నకి మన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారండి, అది గవర్నమెంట్ తరపు నుంచి ఇది చేశారండి, కూటమి తరపు నుంచి అండి. అది పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా వర్మ గారికి వద్దు మా అన్నకి ఇవ్వమని ఆయన ఏమి అడగరండి. ఆయన అసలు ఎక్స్పెక్ట్ చేయరు కూడా, అలా చేయరు కూడా. అది జనంతోనేను కూటమి తరపు నుంచి వచ్చిందండి. అది వర్మ గారికి వాళ్ళు సపోర్ట్ చేసుకోవాలి కదండి. ముందు టీడీపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సపోర్ట్ చేసుకోవాలి కదా. మా వల్ల ఇదిగా ఉంది కాబట్టే నాగబాబు గారికి ఇవ్వగలిగారు ఆ పదవి. నాగబాబు గారు ఓకే అండి, థ్యాంక్ యూ.